హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వేములకొండ గుట్టకి వెళ్తున్నా. చూడండి, ఖమ్మం దాటి లోపలికి వెళ్తున్నా. ఇక్కడ వేములకొండ దగ్గర లక్ష్మీనరసింహస్వామి వెలిసినాడు చాప అవతారంలో. నేను చూపిస్తా. ఇక్కడ గుట్ట ఎక్కే ముందు పార్కింగ్ టికెట్ అడుగుతారు. బైక్ వచ్చేసి 20 రూపీస్, కార్కి వచ్చేసి 40 రూపీస్. బైక్ అయితే కంప్లీట్గా టెంపుల్ దగ్గరికి వెళ్తుంది. కార్ అయితే మధ్యలో పార్కింగ్ చేసి పైన దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. టెంపుల్ మెయిన్ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ లోపలికి ఎంట్రీ కావాలి. ఇక్కడ చాప అవతారంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి రూపం లేకుండా ఇక్కడ ఒక గుడి ఉంటది. ఆ గుడి పక్కనే కోనేరు చూడండి ఎంత పెద్ద ఉందో. కోనేరులో చేపలు చూడండి. ఇక్కడ చాప అవతారంలో లక్ష్మీనరసింహ స్వామి స్వయంగా వెలిసిందట. చూడండి, చేపలు కూడా అలానే ఉన్నాయి. కోనేరు చూడండి ఎంత పెద్దది ఉందో. ఈ కోనేరు లోతు వచ్చేసి కొండెత్తు లోతు ఉంటుందట. ఇంతవరకు ఎవరు కూడా లోతు తెలుసుకోలేదట, అంత లోతు ఉంటుందట. కోనేరు పక్కనే చూడండి లక్ష్మీనరసింహ స్వామి రూపంతో ఉన్న విగ్రహం చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. ఇక్కడ పక్కన హనుమాన్ టెంపుల్ కూడా చూడండి ఎలా ఉందో. హనుమాన్ విగ్రహం కూడా చాలా బాగున్నది. హనుమంతుని ముంగట ఇక్కడ ముడుపులు కట్టుకుంటున్నారు చాలా మంది. కోరిన కోరికలు నెరవేరాలని ముడుపులు కట్టుకుంటున్నారు. ఇక కంప్లీట్గా వ్యూ చూడండి ఎలా ఉందో. నరసింహస్వామి టెంపుల్ పక్కనే కోనేరు చూడండి ఎంత బాగుందో. పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి వస్తే. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. టెంపుల్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ పక్కన చూడండి కొండలకు చూడండి నామం పెట్టినారు. ఎంత మంచిగా ఉన్నది ఇక్కడ. మన తెలంగాణలో ఇంత మంచి ప్లేస్ ఉందా అంటే చూడండి, నేను ఫస్ట్ టైం రావడము. చాలా చాలా బాగుంది. మరి టెంపుల్ వచ్చేసి యాదగిరి గుట్ట నుంచి 35 కిలోమీటర్స్, భువనగిరి నుంచి సేమ్ 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మనకు యాదాద్రి భువనగిరి డిస్టిక్ వస్తుంది. వేములకొండ గుట్ట ఇది వెంకటపూర్ విలేజ్లో ఉంటుంది. చూసారు.